ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్ కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆతిథ్య జట్టు సెమీస్ కి చేరకుండానే ఇంటిదారి పట్టడంపై పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు జట్టు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కనీసం పోరాట పటిమ కూడా చూపించకుండా ఓడిపోవడంపై ఫైర్ అవుతున్నారు. తాజాగా మాజీ పాక్ ఆటగాడు వసీం అక్రమ్ పాకిస్తాన్ ప్లేయర్లను దారుణంగా విమర్శించాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ను ఫైనల్స్ లో పాకిస్తాన్ ఓడించింది. తర్వాత పాకిస్తాన్ భారత్ తో అన్ని వన్డేల్లోనూ ఓడిపోతూనే వస్తుంది. భారత్ లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాక్ ప్లేయర్ల ఆహార విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఫస్ట్ లేదా సెకండ్ డ్రింక్స్ బ్రేక్ అనుకుంటా. ఆటగాళ్ల కోసం ఒక ప్లేట్ నిండా అరటిపళ్ళు ఉన్నాయి. అది వారి ఆహారం. కోతులు కూడా అంతగా అరటిపళ్ళు తినవు. ఒకవేళ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అయి ఉంటే అతను నన్ను కొట్టేవాడే అని వసీం అక్రమ్ మ్యాచ్ అనంతర కార్యక్రమంలో సెటైర్ వేశాడు. ఈ రోజు మ్యాచ్ సమయంలో బౌలర్ల కోసం 2 ట్రేలలో అరటిపళ్ళు వచ్చాయి. కోతులు కూడా ఇన్ని అరటిపళ్ళు తినవని చెప్పాను అని ఆయన అన్నారు. మానవ పరిణామం కోతుల నుంచి వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ ఆ దిశగా మాత్రమే వెళ్తోందని సెటైర్ వేశాడు. ఆట వేగం అనేక రెట్లు పెరిగినప్పటికీ పాకిస్తాన్ ఇంకా ప్రాచీన కాలం నాటి క్రికెట్ మాత్రమే ఆడుతోందని విమర్శించారు. పాకిస్తాన్ క్రికెట్ మారాలంటే భయం లేని క్రికెటర్లను, యంగ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలని సూచించారు. మీరు రాబోయే 6 నెలలు ఓడిపోతూనే ఉంటారు, అందులో డౌట్ లేదు. కానీ 2026 T20 ప్రపంచ కప్ కోసమైనా జట్టును తయారు చేయడం ఇప్పటి నుంచే ప్రారంభించండి అని పాకిస్తాన్ బోర్డుకు హితవు పలికారు వసీం అక్రమ్. ఇక పాకిస్తాన్ జట్టు నుంచి 5 స్టార్ ప్లేయర్లను తొలగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత పాకిస్తాన్ జట్టులో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ జట్టు నుంచి కనీసం 5 స్టార్ ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలగించే అవకాశం ఉంది. ఇందులో బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, నసీం షా వంటి స్టార్ ఆటగాళ్ల పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. 29 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఐసీసీ టోర్నమెంట్ ను నిర్వహించే అవకాశం పాకిస్తాన్ కు లభించింది. కానీ ఈ కీలక టోర్నమెంట్ లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టే మొదటగా నిష్క్రమించింది. పాకిస్తాన్ న్యూజిలాండ్, భారత్ జట్ల చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, నసీం షా, తాహిర్ తదితర ప్లేయర్లు నిష్క్రమించే సూచనలు కనిపిస్తున్నాయి.